హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏంటి అంటే పాప్కార్న్ మేకర్. ఆన్లైన్లో దీని ప్రైస్ చూసుకుంటే 1200 రూపాయల దాకా అమ్ముతున్నారు. 1200 అనమాట. కాకపోతే మనకి ఎంతకు దొరుకుతుందంటే 350కే దొరుకుతుంది. 350 అంటే ఎంత డిఫరెంట్ చూడండి. సుమారు 900 దాకా డిఫరెంట్ అనమాట ఒక పీస్ మీదే. ఏం లేదు ఫ్రెండ్స్, దీంట్లో ఈ మొక్కజొన్న కెర్నల్స్ ఉంటాయి కదా, సో ఆ విత్తనాలని దాని లోపల వేసామంటే చాలు, ఆటోమేటిక్గా పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. అంటే దీనికి ఏది ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు. చూడండి చక్కగా. సో ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు ఇది హెల్తీ స్నాక్స్ కూడా, అంటే ఆరోగ్యానికి మంచిదే ఏది పాప్కార్న్ అనేవి. కనుక ప్రతి ఇంటికి ఇటువంటివి అవసరమే. ఇంట్లో ఇప్పుడు ఎలా మిక్సీ ఇటువంటిది ఉందో ఇటువంటిది కూడా ఒకటి పెట్టుకుంటారు. మంచి స్నాక్స్ కదా, చక్కగా పిల్లలు కూడా చేసేస్తారు, పెద్దలు కూడా తింటారనమాట. ఇవి మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 100 పీసులు, అంటే మీ దగ్గర 100 కొనాలంటే ఎంత అవుద్ది? 35,000 అవుతాయి. ఒక 5,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి పెట్టుకోండి, 40,000. మనం పోను రాను ఒక 2,000 మన ఖర్చులు తీసేయండి, 42,000 అంతే కదా పెట్టుబడి, అంతే 100 పీసులు. కానీ మనం అమ్మితే ఎంత వస్తుంది? మనం 700కి అమ్మేసాం అనుకోండి, చెప్పి అమ్మొచ్చు కస్టమర్లకి. ఆన్లైన్లో కావాలంటే చూడండి ఎంత ఉందో, ఆన్లైన్లో 1200 నుంచి ఉందన్నమాట. ఆటోమేటిక్ మేము 500 తగ్గించే ఇస్తున్నాము, ఆఫర్ ప్రైస్ అంటే సరిపోతుంది. కనుక మీరు 35,000 పెట్టుబడి పెడితే ఇంకొక 35,000 రూపాయలు అదనంగా వస్తుంది. 35,000 అదనంగా వస్తుందన్నమాట. సో ఒక ట్రిప్, వారానికి ఒక ట్రిప్, లేకపోతే 10 రోజులకి ఒక ట్రిప్ వేసుకున్నా కూడా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఏది నెలకి, అంటే మీరు ఎంచుకునే లొకేషన్ని బట్టి సేల్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది విలేజ్లో కూడా సక్సెస్ అవుతుందండి. విలేజ్లో కూడా వాళ్ళ ఇంటికి అవసరమే కదా స్నాక్స్ చేసుకోవడానికి. 700 అనేది పెద్ద విషయం కాదు. నిజం చెప్పాలంటే సిటీలో ఉన్న వాళ్ళకన్నా విలేజ్లో ఉన్న వాళ్ళ దగ్గరే డబ్బులు కూడా ఉంటాయి బాగా. కనుక చక్కగా విలేజ్లో కూడా మీరు ఒక 2 వీలర్ ఉంటే ఇటువంటిది డైలీ ఒక 30 2 వీలర్ మీద పెట్టుకొని, మీ దగ్గర యాక్టివా యాక్సెస్ ఇటువంటిది ఉంటే ఫ్రంట్లో ప్లేస్ ఉంటుంది, పెట్టుకోవచ్చు. అదే మీ దగ్గర బైక్ అనుకోండి, బైక్ అంటే బ్యాక్ సైడ్ పెట్టుకోవడమే. ఒక 20-30 ఒక బాక్స్, ఒక అట్ట బాక్స్, కటన్ బాక్స్ ఉంటాయి చూడండి, ఆ కటన్ బాక్స్లో పెట్టుకొని చక్కగా మీరు విలేజ్ వైపు కూడా తిరిగి అమ్ముకోవచ్చు అనమాట. ఏది ఇటువంటిది ఒకరు కొంటే చాలు, విలేజ్లో పక్క పక్కన ఇల్లు ఉంటాయి, డెమో చూపిస్తే వాళ్ళే వచ్చి చూస్తారు ఆటోమేటిక్గా. ఏముంది, ఇది ఒక బ్యాగ్ నిండా ఈ మొక్కజొన్న ఇది సీడ్స్ తీసుకుంటే, ఇది కెర్నల్స్, ఆ మొక్కజొన్న ఉంటుంది కదా కార్న్ కెర్నల్స్, సో అవి తీసుకుంటే అయిపోయిందనమాట. పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. డెమో చూపించినప్పుడే అందరూ వచ్చి చూసుకుంటారు. మీరు కొనాల్సిన పని లేదండి, వచ్చి చూడండి అని పాప్కార్న్ ఫ్రీగా తయారు చేసి ఇస్తే చాలు. వాళ్ళకి కరెంటు వాళ్ళ దగ్గరే ఉంటుంది, ప్లగ్ పాయింట్ వాళ్ళ ఇంట్లోనే పెట్టి డెమో చూపిస్తే అయిపోతుంది అనమాట. మంచి బిజినెస్ ఫ్రెండ్స్. చూడండి, నేను చెప్పే బిజినెస్ ఐడియాలన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేదే చెప్తా. అది మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మీరు ఏదేదో బిజినెస్ ఐడియాలు చూసి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుకొని అద్భుతంగా ఉంది ఇది అనుకొని దిగుతారు. దాంట్లో ఏమో మీరు పెట్టుబడి పెట్టిన డబ్బులు మొత్తం పోతాయి, తిరిగి ఏమీ రాదు, నష్టపోతారు. నేను చెప్పేది ఇటువంటిదన్నీ కూడా సక్సెస్ అయ్యే బిజినెస్ ఐడియాలే. ఇవన్నీ మీకు అర్థం కాదు, కానీ ప్రజల్లోకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఇటువంటి బిజినెస్లో త్వరగా అమ్మొచ్చు కూడా మనం, ఓకేనా? కనుక చక్కగా మీరు కాస్త ఆలోచించాలి, కానీ ఫస్ట్ ఒక 50 తెచ్చి కూడా మొదలు పెట్టండి.